పవన్ కళ్యాణ్ మనం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో గవర్నెన్స్కు సంబంధం లేదు అంటూ చంద్రబాబు గవర్నెన్స్నే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. అంటే మనం ఉపన్యాసాలు చెప్పినట్టు లేదు ఫీల్డ్ పైన. అంటే మొదటిసారి తమ ప్రభుత్వ పాలన పైన పెదవి విరిచాడు పవన్ కళ్యాణ్. ఇది మామూలు విషయం కాదు. ఒకవేళ ఇది అంతర్గత సమీక్ష ఇంటర్నల్ వ్యవహారమే అనుకుంటే మీకు మీడియాలో ఈ కథనం రాదు. క్యాబినెట్లో జరిగింది అన్లెస్ లీక్ చేస్తే తప్ప లీక్ కాదు కదా. అది కూడా సాక్షిలో వచ్చిన కథనం కాదు కదా. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చింది గుర్తు నాకు. ఆంధ్రజ్యోతి వచ్చింది, ఈనాడులో కూడా వార్త వచ్చింది. క్షేత్రస్థాయి గవర్నెన్స్ అని ఆంధ్రజ్యోతిలో కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి కావాలని చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వార్తలు వడ్డించేటువంటి మీడియా కాదు. అంతవరకైతే మన తెలుగు ప్రజలందరికీ క్లారిటీ ఉంది కదా. సో డెలిబరేట్గా చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య అగాధం సృష్టించడానికి పనిగట్టుకొని వార్తలు రచించేటువంటి మీడియా అయితే కాదు. మరి ఇది డెలిబరేట్గానే మరి ఎందుకు లీక్ చేస్తున్నారు అంటే, ఇది అంతర్గతంగా ఏదో పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చాడు, అది ఏ కూటమిలోనైనా ఆ మేరకు సలహాలు ఇచ్చుకోవడం తప్పు కాదు అనుకుంటే వేరే విషయం. ఇది